ఆది పూజలు అందుకునే గణనాథుడిపై పెదపల్లి వాసులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకున్నారు. 9,99,999 రూపాయల కరెన్సీ నోట్లతో వినాయకుడిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం గణనాథుడిని కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించి పూజించడం ఇక్కడి విశేషం. దీనిలో భాగంగా ఈసారి సుమారు 221 నోట్ల కట్టలతో విఘ్నేశ్వరుని విగ్రహంతో పాటు మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. లక్ష్మీ గణపతిని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. గణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. గణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. ఓం గణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. ఓం గణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః, అష్ట వినాయక నమో నమః, గణపతి బాప్పా మోరయా. गजानन महाराज की जय बोलो वासवी कन्या परमेश्वरी माता की ప్రతి సంవత్సరము ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవంలో అత్యద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో ఉదయాస్తమానం పూజలు, చతుషష్ఠి పూజలతో సహా చేయటం జరుగుతుంది. స్వామికి ఇష్టమైన రీతిలో ప్రతిరోజు పుస్తకాలతో మొదలు పెడతాం. మేము పుస్తకాలు, కూరగాయలు, పూలు, పండ్లు, స్వామికి ఇష్టమైన 56 వంటకాలతో నైవేద్యం, ఇలా రకరకాల 9 రోజులు 9 రకాలు చేస్తూ ఒకరోజు గణపతి హవనం కూడా చేస్తాం. కనకాభిషేకం అంటే స్వామికి మొత్తం కొత్త నోట్లే ఉంటాయి. ఒక్కసారి కూడా వాడని నోట్లతో, ఒక్కసారి కూడా వాడని కైన్లతో స్వామికి అలంకరణ చేస్తాము. అది దాదాపు సుమారు 20 సంవత్సరాల పైన నుంచి వెళ్ళి మేము చేయటం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలందరూ కూడా మా పెద్దపల్లి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాలతోనే ఇంత అద్భుతంగా నిర్వహించుకుంటున్నాము.